Om Gurubhyo Namaha. Dasabodha, 31st December 2021, page number 462.26 of chapter 3, Dasika 19. Continuation కోసం ఒక పాయింట్ ఎన్నికి వెళ్దాం మేడం. 25 చదివేసి స్టార్ట్ చేస్తాం. Know that he is enemy of himself, not caring for his own welfare, not learning from a wise person and becoming wise. అక్కడికి ఆపాము నిన్న. అది ఎన్నో తారీఖుదండి? నిన్నటి పంపించాను మేడం, నిన్న నైట్ పంపించాను చూడండి. మీది నిన్నటిది అంటే రాత్రి పంపించింది కావాలి అంతకు ముందు 30th కంటే ముందుదా? దాంట్లో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, అది అయిపోయి చేసిన తర్వాత మళ్ళీ దీనికి వస్తాం. అంటే ఇప్పుడు ఏంటంటే సైన్స్ ఆఫ్ ఏ లక్లెస్ పర్సన్ అవుతుంది. సైన్స్ ఆఫ్ ఏ లక్లెస్ పర్సన్, yes. 26 ఈరోజు స్టార్ట్. ఈరోజు 26 నుండి స్టార్ట్ చేయాలి. అలాగే. If you help others, they also repay you with the same help, but he does not know this simple fact. మీరు ఒక్కసారి మీరు ఇతరులకి సహాయం చేస్తే వాళ్ళు కూడా మీకు అదే విధంగా వెనక్కి సహాయం చేస్తారు. కానీ ఆ సింపుల్ ఫ్యాక్ట్ అనేది అతనికి తెలియదు. That is the sign of bad luck, where there is no good quality. What is not liked by many is automatically proved as a bad sign. అది బ్యాడ్ లక్ అంటే చెడుగా ఉన్న మనకి బ్యాడ్ లక్ వల్ల వచ్చింది చిహ్నం. ఎప్పుడైతే మంచి లక్షణం లేకపోతే అక్కడ మనకి బ్యాడ్ లక్కే వస్తుంది. ఏదైతే చాలా మంది చేత ఆమోదించబడదో, వాట్ ఈజ్ నాట్ ఇష్టపడదో అది ఆటోమేటిక్ గా ఒక చెడ్డ విషయంగా చెప్తాం. ఎక్కువ మంది ఆమోదించిన విషయాన్ని చెడ్డ విషయంగా చెప్తున్నాం. Everything is possible if we work for it. If we do not work for others, nothing can be achieved. A man who does not do any work surely falls in the stream of sorrow and is swept downwards. మనం దేనికోసమైనా పని చేస్తే ఏదైనా సంభవమే. మనం పని చేయకపోతే ఇతరుల కోసం మనం ఏది పొందలేం. ఏమీ కూడా ఇతరులకి చివరిగా ఏ వర్క్ చేయని వాడు ఆయన దుఃఖము అనే దాంట్లోని కొట్టుకుపోతూ ఉంటాడు, పతనం అయిపోతాడు. One who is disliked by many is a sinner in a class by himself. He is exposed everywhere without any shelter. ఎవరైతే ఎక్కువ మంది చేత ఇష్టపడబడదో ఆయన ఒక పాపిగా చూస్తారు. తన ఒక క్లాసులో తన చేత కూడా తను ఇష్టపడబడ్డు. ఆయన అన్ని చోట్ల ఆయన ఎక్స్పోజ్ చేస్తారు. ఏంటంటే ఏ రకమైన ఆశ్రయం లేకుండా అయిపోతారు అన్ని చోట్ల. Therefore, bad quality should be dropped. Good quality should be recognized and developed in oneself. Then only everything happens according to your liking. అప్పుడు మాత్రమే చెడ్డ లక్షణాలను అన్ని కూడా పడిపోతాయి. మంచి లక్షణాన్ని గుర్తించాలి, అభివృద్ధి చెందించాలి కూడా ప్రతి ఒక్కరిలో. అప్పుడు మాత్రమే మీ యొక్క ఇష్టాన్ని బట్టి అన్ని జరుగుతాయి. ఈ విధంగా దాసబోధలో 19వ దశకంలో గురు శిష్య సంవాదంలో 3వ చాప్టర్ అయినటువంటి ఒక అదృష్టహీనుడి యొక్క లక్షణాలు అనే ప్రవచనం ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు నిన్న పంపించింది చూడండి మేడం, దాంట్లో చాప్టర్ 4
discourse on the signs of a fortunate person. ఇక అదృష్టవంతుడి లక్షణాలు. స్టార్ట్ చేయనా మేడం? ఓకే. చూడండి స్టార్ట్ అయింది. Okay. Sri Ram. The signs of a luckless person are described in the last chapter, which are to be dropped completely. Now, please listen to the signs of a fortunate person, which brings in happiness. అది అంటే ఒక అదృష్టహీనమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలను ఇంతకుముందు కిందటి చాప్టర్లో వివరించబడింది. అవి మనం అన్నిటినీ వదిలేయాలి పూర్తిగా. అంటే అలాంటి అదృష్టహీనుడి లక్షణాలను వదిలేయాలి. అందుకని ఒక అదృష్టవంతుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలని, ఆయనకు ఆనందాన్ని తెచ్చిపెట్టే లక్షణాలను మనం జాగ్రత్తగా దయచేసి వినండి. Such a man is a born gentleman and he is helpful in various ways. He is always liked by all. అలాంటి వ్యక్తి పుట్టుకతోనే చాలా సాత్వికంగా ఉంటాడు. ఆయన ఎంతో మంది ఎన్నో రకాలైన పద్ధతుల్లో ఆయన సహాయంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా అందరి చేత ఇష్టపడబడతాడు. He knows how to write beautifully. He knows how to read speedily and accurately. He understands the meaning of it thoroughly. ఆయనకి తెలుసు ఎక్కడ సౌందర్యంగా రాయాలో, ఎక్కడ స్పీడ్ గా చదవాలో, యాక్యురేట్ గా కూడా అంటే కరెక్ట్ గా చదవాలో, ప్రతి దాని యొక్క అర్థాన్ని ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకుంటాడు. He does not hurt anybody's feelings. He does not leave the company of good persons. He gives a good example in himself of real godliness. ఆయన ఎవరి యొక్క ఫీలింగ్స్ ని గాయపరచడు. అలాగే మంచి వాళ్ళ సాంగత్యాన్ని ఎప్పుడు ఆయన వదులుకోడు. ఆయన ఒక మంచి ఉదాహరణగా తనకు తానుగా ఇవ్వగలడు. రియల్ అసలైనటువంటి మంచితనం ఏమిటండి, అసలైన భగవతత్వం ఏమిటో కూడా చెప్పగలడు. He is liked by all people at all places, and this liking is spontaneous every time. He has no confusion in his mind about anything, which is generally caused by foolishness. ఆయన అందరి చేత ఇష్టపడబడతాడు. అన్ని స్థలాల్లో అతన్ని అందరూ ఇష్టపడతారు. ఈ స్పాంటేనియస్ గా ప్రతిసారి అంటే అప్రయత్నంగానే ఆయన ఇష్టపడతాడు. ఆయనకి ఏ రకమైన కన్ఫ్యూజన్ తన మనసులో ఉండదు దేని విషయంలో కూడా. అది సాధారణంగా మూర్ఖత్వం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ అన్నది ఆయనకి ఎక్కడా ఉండవు ఏ విషయంలో. He has many good qualities and is really worthy. Only such a man has universal friendship. His fame is evident and earned by his own good deeds, not dependent on anybody. ఆయనకి ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. ఆయన దానికి తగిన వాడు కూడా. అలాంటి వ్యక్తి మాత్రమే ఆయన ఇష్టమైనటువంటి స్నేహం ఉంటుంది. ఆయన యొక్క కీర్తి అనేది చాలా క్లియర్ గా తన మంచి పనులతోటి ఆయన ఆర్జిస్తాడు. ఆయన ఎవరి మీద ఆధారపడి ఉండడు. He pleases all. He learns by heart many texts. He never forgets discipline and order in his life. ఆయన అందరినీ సంతోషపెడతాడు. ఆయన ఎన్నో రకాలైనవి కంఠస్థం చేస్తాడు. ఆయన క్రమశిక్షణ లాంటిది ఎప్పుడూ మర్చిపోడు. క్రమశిక్షణ క్రమత తన జీవితంలో ఎప్పుడు మర్చిపోడు. He knows how to ask questions politely and tell the meaning of text very accurately. He knows how to act as he talks and his actions are right. ఆయనకి ఎలా ప్రశ్నించాలో చాలా మర్యాదగా తెలుసు. ఆయన దాని అర్థం ఏమిటో కూడా ఆ టెక్స్ట్ యొక్క అర్థం కూడా తెలుస్తుంది. పూర్తిగా యాక్యురేట్ గా దానికి తెలుస్తుంది. ఆయన ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా యాక్ట్ చేయాలి అనేది తన యాక్షన్స్ ఆయన పనిచేసే పనులన్నీ ఇప్పుడు రైట్ గానే ఉంటాయి.
He is liked and respected by all. Nobody can blame him. He is a great personage and a veritable mountain of piety. ఆయన అందరి చేత ఇష్టపడబడతాడు, అందరూ అతన్ని గౌరవిస్తారు. ఆయన్ని ఎవ్వరూ కూడా అతన్ని నిందించరు. ఆయనకి ఒక గొప్పదైనటువంటి వ్యక్తిత్వం అలాంటిది, అంటే ఒక పర్వతం అంత పవిత్రత ఆయనకు ఉంటాయి. As he is always obliging all, he is liked by everybody. What does he find short in this world? ఆయన అందరి చేత ప్రేమించబడడం వల్ల, అందరి మాటలు ఆయన విని అందరితోటి వినయపూర్వకంగా ఉండడం వల్ల ఆయన అందరూ ఇష్టపడతారు. ఆయనకి జీవితంలో, ఈ ప్రపంచంలో ఆయనకి ఏ లోటు అనేది ఏముంటుంది ఇంకా? Many people wait to see him and he is always there in the time of need. He does not tolerate to see anybody suffering from want. చాలా మంది ఆయన్ని చూడాలని ఉంటారు. ఆయన వాళ్ళ అవసరంలో వాళ్ళ దగ్గరే ఉంటారు. ఆయన ఏది లేకపోయి ఎవరైనా బాధపడితే ఆయన అలాంటి బాధను చూడలేడు అన్నమాట, సహించలేడు. అంటే ఏదైనా భోజనం లేదనో, వస్తువులు లేవనో, ఇంకో రకమైన ఏదైనా లేదని ఎవరైనా బాధపడుతుంటే అటువంటి బాధను ఆయన సహించలేడు. He knows the 14 sciences and 64th arts and skills. He knows song and music. He has great love for spiritual wisdom. ఆయనకి 14 శాస్త్రాలు తెలుసు, అలాగే 64 కళలు, అలాగే నిపుణతలు తెలుసు. ఆయనకి పాటలు, మ్యూజిక్ అంటే అవి కూడా తెలుసు. ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆయనకి అనంతమైన ప్రేమ ఉంటుంది. He talks humbly to all. He keeps everyone happy. He always tries to supply what is needed by anybody. ఆయన ప్రతి వారితో నమ్రతగా మాట్లాడతాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచుతాడు. ఆయన ఎప్పుడు ఏమిటి ప్రయత్నిస్తాడంటే టు సప్లై, అంటే ఇతరులకి ఏమిటి అవసరమో అది ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. He abides by justice, morality, and code of conduct of the devotees. He utilizes his time usefully. How can the adversity of poverty be there? Sorry. ఎన్నో పాయింట్ అండి? 14 మేడం. ఆయన ఎప్పుడు న్యాయానికి కట్టుబడతాడు, నీతికి. అలాగే ఆయన యొక్క డివోటీస్ అంటే భక్తుల యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్, భక్తులకు ఎలాంటి వ్యవహారం ఉంటుందో ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఆయన టైముని చాలా చక్కగా ఉపయోగించుకుంటాడు. అటువంటి హౌ కెన్ ద అడ్వర్సిటీ ఆఫ్ పావర్టీ, అంటే పేదరికం అనే దుఃఖం ఆయన దగ్గరికి ఎలా రాగలదు? One who is accomplished by virtue becomes befitting the company of many good persons, and by his great achievements he seems to be a rising sun. Many good persons, and by his great achievements he seems to be a rising sun. ఆయన సద్గుణాల వలన చాలా సరైన విధంగా ఎంతో మంది యొక్క మంచి వ్యక్తులతోటి ఆయన యొక్క ఎన్నో గొప్ప విషయాలను ఆయన అంటే అతను ఒక ఉదయిస్తున్న సూర్యుడిలాగా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటాడు. తన మంచి గుణాల వలన, తన సాంగత్యాలు బాగుండడం వలన, మంచి వ్యక్తులతోటి ఆయన ఎన్నో గొప్ప విషయాలు పొంది ఆయన ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉంటాడు.
How can there be any fight where there is such a wise man? A man who does not have such good qualities should be known as a wretched, luckless person. అటువంటి జ్ఞాని అయిన వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ మనకి పోట్లాటలు ఎందుకు వస్తాయి? అలాంటి మంచి లక్షణాలు లేనటువంటి వ్యక్తి రెచ్చడ్, లక్లెస్, అదృష్టహీనుడు. రెచ్చడ్ అంటే పనికిరాని వాడుగా మనం పరిగణించవచ్చు. A man of good fortune knows politics in the worldly life, knows the right explanation in spiritual matters, and he appreciates the good qualities in all persons. మంచి అదృష్టం ఉన్న వ్యక్తికి ఆయనకి రాజకీయాలు ప్రాపంచిక జీవితంలో బాగా తెలుస్తుంది. రైట్ ఎక్స్ప్లెనేషన్స్, ఆధ్యాత్మిక విషయాల్లో సరైనటువంటి వివరణ ఆయన ఇవ్వగలడు. ఆయన అందరిలో ఉన్న మంచి లక్షణాలను ఎంతో అభినందిస్తూ ఉంటాడు. He has no self-contradiction in his talk and actions, and therefore everywhere all people wonder about him. ఒక్కసారి ఆల్ పీపుల్ వండర్ అబౌట్ హిమ్ అని కదా. ఎన్నో పాయింట్ మళ్ళీ 18 మేడం. అది వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. నాకు నేను పాయింట్ చూసుకోవట్లేదు. ఆయనకి ఏ రకమైనటువంటి ఆత్మ వ్యతిరేకత ఉండదు ఆయన మాటల్లో కానీ పనుల్లో కానీ. అందువలన అన్ని చోట్ల అందరు ప్రజలు కూడా ఆయన కోసం చాలా ఆశ్చర్యంగా అంటే ఆనందంగా ఉంటారు. He is always with discrimination, advising people do not do anything which may be annoying somebody's mind. ఆయన ఎప్పుడు కూడా వివేకంతో ప్రవర్తిస్తారు. ఇతరులకు కూడా సలహా చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఏదైతే ఇతరులకు ఇసుకు కలిగిస్తుందో, చికాకు కలిగిస్తుందో అలాంటివి ఎప్పుడు కూడా మీరు చెయ్యకండి అని. He knows how to perform various rites and rituals according to rules. He knows what is worship, what is knowledge, what is desirelessness. How can his intellect be distracted anytime? ఆయనకి రకరకాలైనటువంటి అంటే రిచువల్స్, అంటే కర్మకాండలు ఇలాంటివి ఏ విధంగా చేయాలి అంటే రూల్స్ ప్రకారం అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ఇంకా ఏం తెలుసు అంటే పూజించడం ఏమిటో కూడా తెలుసు, జ్ఞానం అంటే ఏమిటో తెలుసు, కోరిక లేకపోవడం ఏమిటో తెలుసు. అలాంటి అతని బుద్ధి అన్నది ఎప్పుడైనా ఏదైనా అంటే హౌ కెన్ హిస్ ఇంటలెక్ట్ బి బుద్ధిని ఏ విధంగా వర్ణించగలం ఏ సమయంలో అయినా. When he has all the good qualities, who will blame him or find fault with him? He is as complete as the Atman is in all the beings. ఆయనకి అన్ని రకాలైన మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఆయన ఎవరు నిందిస్తారు, లేకపోతే ఎవరు అతను తప్పు పట్టగలరు? ఆయన ఎంత సంపూర్ణంగా ఉంటాడంటే ఆత్మ ఎంత పూర్తిగా సంపూర్ణంగా ఉంటుందో ఆయనలా ఉంటాడు. అందుకని ఆత్మ అన్నిట్లో ఉందో ఆయన యొక్క స్థితి కూడా అన్నిట్లో ఉంటుంది. As all the young and old persons are keen on doing selfish things, he is one who is equally keen in doing good to others from the bottom of his heart. ఏ విధంగా అయితే పిల్లలు, పెద్దవాళ్ళు, అందరి వ్యక్తులు కూడా సెల్ఫిష్ థింగ్స్ అంటే ఆ స్వార్థపూరితమైన పని చేయడంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఈక్వల్లీ కీన్ ఇన్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఆయన ఇతరులకు కూడా అంత మంచి పనులు చేయడంలోని మంచివాడు. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, తన హృదయ లోతుల్లోంచి కూడా ఆయన ఇతరులకి మంచి పని చేయడంలోనే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. He becomes sorry
by the sorrow of others and becomes happy by the happiness of others. He wishes that all should be happy. ఉమ్. ఆయన ఇతరులు దుఃఖపడుతున్నప్పుడు ఆయన కూడా బాధ కలుగుతుంది. ఆయన అలాగే ఇతరుల ఆనందంలో ఆయన ఆనందం పొందుతారు. ఆయన ఎప్పుడూ కూడా అందరూ ఆనందంగా ఉండాలని కోరుతారు. As the father is equally caring for all his sons and daughters of various qualities and capacities, so he cares for all. He is a great personage. గ్రేట్ పర్సనేజ్. తండ్రి ఏ విధంగా అయితే అందరి యొక్క కొడుకుల్ని కూతుల్ని సమానంగాను చూస్తూ ఉంటాడో, ఎన్నో లక్షణాలు ఎన్నో రకాలైన సమర్థతలు ఉన్నా అందరినీ ఆయన ఒకేలాగా కేర్ తీసుకుంటాడు. అటువంటిదే గొప్ప వ్యక్తిత్వం. He is such a great personage who cannot suffer in silence the suffering of others, but goes to help them and does not desire any money. He cannot be insulted by anybody. అంటే ఆయన అంత గొప్ప వాళ్ళలో ఒకడు. హూ కెనాట్ సఫర్ ఇన్ సైలెన్స్, అంటే సైలెన్స్ లో ఆయన బాధపడలేదు. ఇతరుల యొక్క బాధలు గోస్ ఆన్ టు హెల్ప్ దెమ్, వాళ్ళకి సహాయం చేయడానికి ఉపకరిస్తారు. అందుకని వాళ్ళు డస్ నాట్ డిజైర్ ఎనీ మనీ, ఆయన ఏ రకమైన ధనాన్ని ఆశించడు. హీ కెనాట్ బి ఇన్సల్లీడ్ బై ఎనీబడి, ఎవరి చేత కూడా ఆయన ఇన్సల్లీడ్ అంటే చూస్తారా ఒకసారి? ఇన్సల్టెడ్ మేడం, ఇన్సల్టెడ్ అంటే నిందించబడడం. అర్థం, అదే అవమానించబడ్డు. ఆయన ఎవరి చేత అవమానించబడ్డు. He thinks that if this body, which is only an illusion, is insulted, what does it matter to him? It never happens that a man of self-knowledge is defeated by body identification. ఆయన ఏమని ఆలోచిస్తానంటే తన శరీరం అది కూడా భ్రాంతే, అది ఎన్నోసార్లు అవమానించబడింది. ఆయన అలాంటప్పుడు ఆయనకి ఏమి సంబంధం? ఏ మ్యాన్ ఆఫ్ ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి అంటే ఆయన దేని చేత ఓడించబడతాడంటే శరీరం యొక్క ఐడెంటిఫికేషన్ బట్టి ఆయన ఓడించబడతాడు. మేడం ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ఆయన థింక్స్ దట్ ఇస్ దిస్ బాడీ విచ్ ఇస్ ఓన్లీ అన్ ఇల్యూజన్, ఈ శరీరం ఇది కూడా ఒక భ్రాంతి, ప్రకృతిలో ఒక భాగమే కనుక ఇది భ్రాంతి. అది దాన్ని అవమానించినా కూడా ఇది కేవలం ఒక భ్రాంతి కదా అని తెలుసుకుంటాడు. వాట్ డిస్ ఇట్ మ్యాటర్ టు హిమ్? అలా తెలుసుకున్న ఆయనకి ఏముంటుంది? ఆయన ఇన్సల్ట్ అయినా సరే, ఆయన్ని అవమానించినా. ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తికి బాడీ ఐడెంటిఫికేషన్ వల్ల డిఫీటెడ్ బై, ఎవరైతే బాడీ ఐడెంటిఫికేషన్ తోటి ఓడించబడుతున్నారో, ఇట్ నెవర్ హ్యాపెన్స్ దట్ ఎ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ డిఫీటెడ్ బై బాడీ ఐడెంటిఫికేషన్. అంటే శరీర భావన ఉన్నవాడు ఆత్మజ్ఞానిని ఎప్పుడూ కూడా ఓడించలేడు. నేను శరీరము అనే స్పృహలో ఉన్నవాడు ఆత్మతత్వాన్ని నేనని స్పృహలో ఉన్న జ్ఞాని ఎందులో ఎప్పుడు ఓడించలేదు. అర్థమైందా? That is all a bad quality, but man of self knowledge is separate from body, though he resides in the body. One should show some meritorious virtues in one's character in this world. ఇదంతా ఒక చెడ్డ లక్ష్మి. జ్ఞానం ఉన్న సెల్ఫ్ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి ఆయన వేరు, ఫ్రమ్ బాడీ అంటే శరీరం నుంచి ఆయన వేరుగా ఉన్నాడు. ఆయన ఈ శరీరంలోనే ఉన్నా దీనికంటే భిన్నంగా ఉన్నాడు అని అర్థం.
he cannot be, అది తర్వాత ఏంటి, one should show some meritorious virtues in one's character in this world. మెరిటోరియస్ వర్చ్యూస్ అంటే పుణ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి సద్గుణాలతో ఉన్నటువంటి పనులు ఒక వ్యక్తి చేస్తూ ఉండాలి. అది ఈ ప్రపంచంలో ఉండగానే. By good qualities people are attracted, and by bad qualities people become annoyed. What can ordinary men know about the acute intelligence of man of self knowledge? మంచి లక్షణాలతోటి, బై గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలతోటి ప్రజల చేత ఆకర్షించబడితే చెడ్డ లక్షణాల వలన ప్రజలకు విసుక్కుంటూ ఉంటారు. ఒక సామాన్యమైన మనిషి ఈ అక్యూట్ అంటే చాలా తీవ్రమైనటువంటి ఈ ఇంటెలిజెన్స్, బుద్ధి అనేది తెలుసుకున్నప్పుడు ఆఫ్ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, వాట్ కెన్ ఆర్డినరీ మ్యాన్ నో అబౌట్ ద అక్యూట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, అంటే ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి యొక్క సునిశ్చితమైనటువంటి బుద్ధిని మిగతా వాడు అది లేని వాడు సామాన్యమైన మనిషి అదే బుద్ధి కోసం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? When people are convinced about the goodness of this man, they are very kind and forgiving towards him, and they support him in many ways. ఎప్పుడైతే ప్రజలు ఈ మనిషి యొక్క మంచితనాన్ని ఆమోదిస్తూ ఉంటారో వాళ్ళు వెరీ కైండ్ అండ్ ఫర్గివింగ్ టువర్డ్స్ హిమ్, అతని పట్ల దయతోటి, కారుణ్యంతో, క్షమాబుద్ధితోటి ఉంటారు. అతను ఆయన్ని ఎన్నో రకాలుగా దండిస్తూ ఉంటారు. Many persons feel that they are great, but this should be agreed to by all. The really great persons are serious, brave, and generous. ఎంతో మంది ఏమిటి భావిస్తారంటే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. అయితే ఇది దిస్ షుడ్ బి గ్రీడ్ టు బై ఆల్ అనా, agreed. దీన్ని అందరూ కూడా దీన్ని ఆమోదిస్తూ ఉంటారు. నిజంగా గొప్ప వ్యక్తి వాళ్ళు ఎప్పుడు సీరియస్ గా, ధైర్యంగా, ఉదారత్వంతో ఉంటారు. Whatever are the best virtues are the signs of the person fully strong. Naturally, vices and bad qualities in a man are signs of the luckless, miserable person. ఏదైనా మంచి సద్గుణాలు అన్నది అది సంపూర్ణంగా బలమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు. సహజంగా న్యాచురల్లీ వైసెస్ అంటే చెడ్డ లక్షణాలు, బ్యాడ్ క్వాలిటీస్ అంటే చెడ్డ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అది ఆయన యొక్క అంటే ఇన్ ఏ మ్యాన్ ఆర్ సైన్స్ ఆఫ్ ద లక్నెస్ మిజరబుల్ పర్సన్. ఏం చెప్తారు? న్యాచురల్ గా, సహజంగా చెడ్డ లక్షణాలు ఇంకా చెడు అలవాట్లు ఒక వ్యక్తిలో కానీ, ఒక అదృష్టహీనమైనటువంటి వ్యక్తిలో ఉన్నప్పుడు న్యాచురల్లీ వైసెస్ అంటే చెడ్డ లక్షణాలు ఉంటాయి కదా ఎవరిలోని, ఇన్ ఏ మ్యాన్. ఇది అదృష్టహీనమైన వ్యక్తి యొక్క లక్షణాలు. వాళ్ళు ఎలా ఉంటారు? వాట్ ఎవర్ ఆర్ ద బెస్ట్ వర్చ్యూస్ అంటే అండ్ ద సైన్స్ ఆఫ్ ద పర్సన్ ఫుల్లీ స్ట్రాంగ్, అంటే గొప్పగా బాగా ఉన్న బలవంతంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయని చెబుతున్నారు. ఈ విధంగా 19వ దశకంలో దాసబోధలో గురు శిష్య సంవాదంలో ఇంకా గురు అండ్ అంటే గురు శిష్య సంవాదంలో 4వ చాప్టర్ అయినటువంటి ఒక అదృష్టవంతుడి యొక్క లక్షణాలు అనేటటువంటి ప్రవచనం ఇక్కడితో అయిపోయింది. Chapter 5,
importance of the body. శరీరం యొక్క ప్రాముఖ్యత. Sri Ram, there are images of gods made of earth, stones, gold, silver, bronze, brass, copper, and also painted pictures of gods. భగవంతుడి యొక్క రూపాత్మక చిత్రాలు అవి కర్రతో గాని రకరకాలైనటువంటి విధంగా తయారు చేయబడ్డాయి. అలాగే ఎంతో విలువైన రాళ్లతోటి స్టోన్స్ ఫౌండ్ ఇన్ ద అంటే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి దొరికిన రాళ్లతోటి, అలాగే శాలిగ్రామాలు ఇంకా రాళ్ళు చేసిన విగ్రహాలు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎన్నో రకాలు ఉంటాయి కర్రతోటి రాళ్లతోటి చేసినవి. అలాగే ఇంకా ఏంటంటే కాశ్మీర్ స్టోన్స్ అండ్ స్టోన్స్ కాల్డ్ సూర్యకాంత అండ్ సోనాముఖి, సోమకాంత్, ఇలాంటి రాళ్ళు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. Some worship coins of copper and gold, some worship stones with wheel marks brought from Chakratirth. కొంతమంది రాగి నాణ్యాలని, బంగారంతో చేసిన నాణ్యాలని పూజిస్తారు, కొంతమంది రాళ్లనే పూజిస్తారు. విత్ వీల్స్ మార్క్స్ బ్రాట్ ఫ్రమ్ చక్రతీర్థంలోంచి. అంటే ఏంటంటే కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే కాయిన్స్ ని, కాపర్ కాయిన్స్ ని, బంగారం కాయిన్స్ ని పూజిస్తే, కొంతమంది వీల్ మార్క్స్ ఉన్నటువంటి విగ్రహాలను అంటే ఇమేజెస్ ని రాళ్ళని పూజిస్తే అవి చక్రతీర్థ్ అనే దాంట్లోంచి తీసుకురాబడ్డాయి. There are many varieties of worship. How many can we enumerate? People are having their own choice and they are devoted to them. అంటే ఎన్నో భగవంతుడి యొక్క లాస్ట్ లో ఏం చదివారండి? Fourth point, madam. There are many varieties of worship. How many can we enumerate? People are having their own choice and they are devoted to them. ఎన్నో రకాలైన పూజా విధానాలు ఉన్నాయి, మనం ఎన్నని మాట్లాడుకోగలం. ప్రజలు ఎవరికి వారికి వాళ్ళ చాయిస్ ఉంటుంది, అందుకనే వాళ్ళందరూ కూడా వాళ్ళ విధానంలో భక్తి కలిగి ఉంటారు. We have, however, to find the root cause of all and remember it, because the worship of all the gods comes from him. ఎన్నో రకాలైనటువంటి పూజలు విధానాలు ఉన్నాయి, మనం ఎన్నని చెప్పడం అని చెప్తే అయిపోయింది కదండి. ఏదైనా అసలైన మూలంలోకి వెళ్ళి కారణం తెలుసుకోవాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రిమెంబర్, అంటే గుర్తుంచుకోవాల్సింది బికాస్ ద వర్షిప్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ కమ్స్ ఫ్రమ్ హిమ్. అందరినీ పూజించడం అనేది ఆయనలోంచే. మనం కూడా చెప్పే రహస్యంలో ఒక్క ఆ తత్వమే ఇంతమంది భగవంతులలో దేవతల్లో పనిచేస్తాం. ఆ ఏదైతే ఆ ఒక్క తత్వం ఇందరు దేవతల్లో పనిచేసేదానికి భేదం ఏమీ లేదు, అదే పనిచేస్తుందని చెప్పారు. At the root of all, there is only one God, and from that him, gods came into existence. When we understand this by discrimination, we come to know the process. అంటే అన్నిటికీ మూలంలో ఒకే ఒక భగవంతుడు, ఆయన ఫ్రమ్ దట్ హిమ్ గాడ్ హిమ్, ఆయనలోంచి ఇంతమంది దేవతలు కూడా ఉనికిలోకి వచ్చారు. ఇది మనకు బాగా అర్థమైనప్పుడు వివేకం, we come to know the process. అంటే when we understand this, దీన్ని బాగా అర్థం చేసుకుని వివేకంతో
అర్థం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే అది ఆ పద్ధతి అంతా తెలుస్తుంది. Devotion is not possible without a physical body. God cannot be realized without the help of the body. Therefore, for devotion, the basic support is of the body only. భౌతిక శరీరం లేకుండా భక్తి అనేది సంభవం కాదు. అలాగే భగవంతుని మనం సులువుగా మనం రియలైజ్ చేయలేము ఇతర శరీరం యొక్క సహాయం లేకుండా. అందువలన ఈ భక్తి బేసిక్ సపోర్ట్ ఆఫ్ ద బాడీ ఓన్లీ, అంటే కేవలంగా ఇది శరీరానికి సపోర్ట్ గా ఉంది. If body is totally negated, where is the instrument and base for the devotion? The possibility of devotion therefore depends on the unity of the body and the Atman. ఒకవేళ శరీరాన్ని కానీ మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అలాంటప్పుడు వేర్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ బేస్ ఫర్ ద డివోషన్? అది ఇప్పుడు ఆ భక్తికి మూల కారణం ఏంటి అనేది, అంటే అనే అక్కడ ఒక వేర్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్, పరికరమే లేదు అక్కడ. బేస్ ఫర్ ద డివోషన్, డివోషన్కి మూలంగానే పరికరాలు కానీ లేవు. బాడీని టోటల్గా మనం నెగ్లెక్ట్ చేస్తే కాదంతే అని. ద పాసిబిలిటీ ఆఫ్ డివోషన్ దేర్ ఫోర్, అంటే ఇక్కడ భక్తి కలిగి ఉండడం దేని మీద ఆధారపడిందంటే ఒకే ఒక శరీరం మీద అండ్ ఆత్మ మీద ఆధారపడింది. How can we worship God without the help of the body or do his devotion? How and in what manner can we arrange any festival of God without body? అంటే శరీరం సహాయం లేకపోతే మనం భగవంతుని హౌ కెన్ వి వర్షిప్ గాడ్, ఎలా పూజించగలం? వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ ఆర్ డూ హిస్ డివోషన్, ఆయన భక్తిని ఎలా కలిగి ఉంటాం? ఇలా ఏ విధంగా, ఎందుకు, ఏ పద్ధతిలో మనం ఏంటంటే ఈ భగవంతునికి సంబంధించిన ఫెస్టివల్ని, ఈ పండగల్ని ఏ విధంగా మనం అరేంజ్ చేసుకోగలం ఆ శరీరమే లేకపోతే? Without our having a body and without conceiving a body of God, where and how can we offer him scent, sandalwood paste, leaves, flowers, fruit, palm, betel leaf, incense, lamp, and recite various songs for him? ఇది అన్నది లేకుండా, అది బాడీ ఆఫ్ గాడ్, భగవంతుడికి సంబంధించినటువంటి శరీరమే లేకపోతే ఎందుకని, ఏ విధంగా ఆయనకి మనం అర్పించగలం? ఓకే, ఇంకోటి బాడీ ఆఫ్ వేర్ అండ్ హౌ, ఏ విధంగా, ఎక్కడ ఆయనకి మనం సెంట్ అంటే సుగంధ ద్రవ్యాలని, అలాగే గంధాన్ని, ఆకుల్ని, పుష్పాలని, ఫలాలని, అలాగే వీటిని అంటే తమలపాకుల్ని, ఇన్సెన్స్ అంటే మంచి సుగంధాలు, దీపాలు, అదే అగరబత్తులు, దీపాలు, రకాల స్తోత్రాలు, పాటలు, ఇవన్నీ ఆయనకి ఎలా అర్పించగలం? ఏ విషయంలో? వితౌట్ అవర్ హ్యావింగ్ ఏ బాడీ, శరీరం లేకపోతే భగవంతుడికి ఎలా అర్పిస్తాం? lamp and recite. Okay. How can we receive the sacred water of the worship of God? Where can we apply sandalwood paste? And where can we offer flowers with the chanting of mantras? అంటే పవిత్రమైన నీరు అన్నది భగవంతుని ఆరాధించడానికి మనం ఎలా పొందగలుగుతాం? వేర్ కెన్ వి అప్లై శాండల్వుడ్, అంటే గంధం యొక్క ముద్దని మన శరీరం ఎలా సృష్టిస్తుంది? ఆఫర్, ఓకే అండి.
ఎన్ని 10 పాయింటా? 11వ పాయింట్ మేడం. ఓకే, ఒక్కసారి. హౌ కెన్ వి రిసీవ్ ద సేక్రెడ్ వాటర్ ఆఫ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్? వేర్ కెన్ వి అప్లై? అంటే అదే గంధం మొదలైన వాటిని మనం ఏ విధంగా మంచి పువ్వులు స్తోత్రాలు ఇవ్వగలం? ఓకే, హౌ కెన్ వి రిసీవ్ ద సేక్రెడ్ వాటర్ ఆఫ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్? వేర్ కెన్ వి అప్లై శాండిల్వుడ్? ఎక్కడ శాండిల్వుడ్ అప్లై చేస్తాం శరీరం అన్నది లేకపోతే అన్నట్టుగా. ఓకే, అందరికీ అంటే ఇది పాయింట్ అర్థమైంది కదండి? ఓకే, అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ మేడం అందరికి. ఓకే, అందరికీ సేమ్ టు యూ. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. Happy New Year, madam. Happy New Year Thank to all of you.